హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూసినట్లుగానే ప్రభుత్వం నుంచి కొత్త పెన్షన్లకు సంబంధించి కొంతమంది అడుగుతున్నారు. మాకు పెన్షన్లు 2016 రూపాయలు ఎప్పటి నుంచి పెంచి ఇవ్వబోతున్నారు, అది 4016 రూపాయలు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు తెలంగాణలో పెన్షన్ల ప్రక్రియ దాదాపు 2-3 సంవత్సరాలు అవుతున్నా కూడా పెన్షన్లు అనేది పాత పెన్షన్లు అయితే అందిస్తున్నారు, కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడం లేదు కదా. తాజాగా వచ్చేసి దీనిపైన పెంపైన ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మంత్రి సీతక్క వివరాలు ఏంటని తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం అనమాట. చిన్న అప్డేట్ అయితే వచ్చింది, అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందాం అనమాట. ముఖ్యంగా ఫాస్ట్ ట్యాగ్ విధానం అంటే టోల్ ప్లాజా ఉంటాయి కదా, అన్ని రకాల వాహనాలు ఏదైతే ఉన్నో టోల్ ప్లాజా వద్ద ఇక నుంచి ఏం చేస్తారంటే కొత్త రూల్స్ వచ్చాయన్నమాట 10వ తేదీ నుంచి. ముఖ్యంగా ఇవన్నీ కూడా అమలు కాబోతున్నాయి. జాతీయ రహదారులపైన నగదు చెల్లింపు నిలిపేస్తారనమాట. నగదు అంటే ఏంటంటే క్యాష్ తీసుకొని వారికి కట్టడం అనమాట, అలాంటివన్నీ తీసేస్తున్నారు. ఇక ఫాస్ట్ ట్యాగ్ ద్వారా చెల్లింపులు అంటే ఫాస్ట్ ట్యాగ్ ఇప్పుడు బస్ టికెట్ ఎలా రీఛార్జ్ చేసుకుంటామో అలాగే ఫాస్ట్ ట్యాగ్ కూడా మంత్లీ 3000 దాదాపు 50 రూపాయల వరకు అయితే ఉన్నట్లు ఉంది. అయితే ఇక ఒకవేళ వాహనాలు ఫాస్ట్ ట్యాగ్ అతికించకపోతే యూపీఐ ద్వారా టోల్ వసూలు చేయవచ్చు. అంటే ఫోన్పే, గూగుల్ పే లాంటివి అనేది వాడుకొని దీంట్లో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాస్తవిక రుసుము కంటే ఎక్కువగా 1.25 రెట్లు ఎక్కువ టోల్ ప్లాజా అంటే టోల్ ఛార్జీలు అనేది చెల్లించాల్సి అయితే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఆలోపు ఫాస్ట్ ట్యాగ్ అనేది రీఛార్జ్ చేసుకోవాలి, లేకపోతే ఎక్కువ పైసలు అనేది కట్టవలసి అయితే వస్తుందన్నమాట. ఇక నుంచి క్యాష్ అనేది తీసుకోకూడదని చెప్పేసి కూడా అప్డేట్స్ అయితే మనకు ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక ఇటీవల కాలంలోనే ప్రభుత్వం ఆసరా పెన్షన్లు అనేది అందజేస్తామని చెప్తూ ఉన్నారు కదా. అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి మొదటిగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరికి ముందుగా ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటనేది గ్రామస్థాయిలో అయితే గ్రామస్థాయిలో ముఖ్యంగా అసలే పెన్షన్ తీసుకున్న వారు దరఖాస్తులు చేసుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా కొత్తగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాలని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. ఏప్రిల్ 20 నుంచి 20 తారీఖు లోపు ఈ కార్యక్రమం అయితే నడుస్తుంది. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ పథకాలు పొందలేదో ప్రతి ఒక్కటి కూడా అర్హత సాధించినట్లయితే తప్పనిసరి దరఖాస్తులు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి దాదాపుగా మీ యొక్క ఆధార్ కార్డు కావచ్చు ఈకేవై చేసుకోండి, తర్వాత ఓటర్ ఐడి, అదేవిధంగా రేషన్ కార్డు ఈకేవై చేసుకోండి, తర్వాత వచ్చేసి నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్, పట్టాదారు పాస్ పుస్తకం ఇవి అయితే ఉండాలన్నమాట. ఇక అదేవిధంగా దగ్గరలోనే ఎంపీడీఓ కార్యాలయం, అదేవిధంగా మున్సిపల్ కార్యాలయం, కలెక్టర్ ద్వారా చాలామంది దరఖాస్తు చేసుకున్నట్టున్నారు. ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మరోసారి దరఖాస్తు చేసుకోవాలంటే ప్రభుత్వం ఇంకా ఇటీవల కాలంలో గైడ్లైన్స్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. అయితే మొత్తానికే దరఖాస్తు చేసుకోలే వారు అయితే దరఖాస్తు చేసుకోవాలంటున్నారు. ఒకవేళ పోయేది ఏం లేదు కాబట్టి తప్పనిసరిగా అందరికీ దరఖాస్తు చేసుకున్నట్లయితే కొత్త పెన్షన్లు జూన్ 2 తారీఖున అయితే రిలీజ్ చేసిన వెంటనే మీకు రిలీజ్ కావడం జరుగుతుంది. అర్హతను బట్టి అయితే గుర్తిస్తారు. దాదాపు గతం ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న సంఖ్య దాదాపు ప్రభుత్వం చెప్తుంది 12 లక్షల మంది అయితే ఉన్నారు. అందులో ఏరు వేసిన తర్వాత ఒక 2 లక్షల మందికి అయితే ఇవ్వబోతున్నారు. సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి మనకు నెల 24 తారీఖున అయితే పెన్షన్లు అయితే ప్రభుత్వం అందజేస్తుంది. కాబట్టి ఈ నెలకు సంబంధించి కొత్త పెన్షన్లు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే ఆర్బీఐ దగ్గర నుంచి మరొక 2500 కోట్ల రూపాయలు అనేది అప్పు రూపంలో సేకరించడం జరిగింది అనమాట. ఈ నెలాఖరు నుంచి ప్రభుత్వం ఆల్రెడీ పెంచి ఇస్తామని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి సో మొత్తానికి ఈసారి 2016 రూపాయలు కాస్త కుదిరితే 500 లేదంటే 1000 రూపాయలు అంటే 3016 రూపాయలు, మిగతా వారికి 5016 రూపాయలు అయితే ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఉన్నటువంటి తాజా సమాచారం అనమాట. కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఎప్పటికప్పుడు ఏ చిన్న వీడియో వచ్చినా తెలియడం జరుగుతుందన్నమాట.